నమస్కారం పిల్లలారా, మీ అందరికీ ఇష్టమైన చిట్టి కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ మనం కలిసి చాలా ఆనందిస్తాం. మీరు సిద్ధమా? అయితే పదండి మొదలు పెడదాం. అల్లరి పనులు చేసే పిల్లలను కోతి అంటుంటారు. అంటే లకడ లేకుండా ఒక పని మీద పూర్తిగా దృష్టి పెట్టకుండా గెంతుతూ ఉంటే కోతితో పోల్చడం జరుగుతుంది. అటువంటి కోతుల్లో మరి పెంకితనం నేర్చిన కోతి కథ చూద్దామా? ఒకనాడు ఒక అల్లరి కోతి అడవిలో గెంతుతూ ఉండగా దాని కాలుకి ముళ్ళు గుచ్చుకుంది. దాంతో ఆ అల్లరి కోతి అడవిలో నుంచి ఊరికి వచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి, దయచేసి ఈ ముళ్ళు తీసేయ్. మంగళి నేర్పుగా ఆ అల్లరి కోతి ముళ్లను తీసేశాడు. కాని ఇంతలో దానికి మంగళి ముందు ఒక కత్తి కనిపించింది. వెంటనే ఆ కత్తిని తీసుకుని మంగళి చేతికి చిక్కకుండా పరుగెత్తి పారిపోతూ కోతి ఇలా పాడుకుంటూ వెళ్ళింది. ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ డామ్ డామ్, ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ 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 అంటూ దారిన కోతి పోతూ ఉండగా ఇంతలో దాని కంటికి ఒక కొబ్బరి మట్టలు కొట్టే వ్యక్తి కనిపించాడు. కాని అతని చేతిలో కత్తి లేదు, చేతులతోనే విరుస్తున్నాడు. కోతి జాలిపడి అతని చేతికి కత్తి అందించింది. ఆ మనిషి సంతోషపడి తాటిమట్టలు కొడుతూ ఉండగా పక్కన పడేసిన ఒక తాటిమట్టను తీసుకుని ఉడాయించింది కోతి. అప్పుడు కోతి ఇలా పాడుకుంటూ వెళ్ళింది. ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్ట వచ్చి డామ్ 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 అంటూ దారిన కోతి పోతూ ఉండగా ఆ దారిలో చెరకు రసం కాచించి బెల్లమచ్చులు తయారు చేసే ఆసామిని చూసింది. తన దగ్గర ఉన్న తాటిమట్ట అతనికి ఇచ్చింది. ఆ వ్యక్తి తాటిమట్టను పరిచి బెల్లమచ్చులు వేస్తుండగా తయారై ఉన్న ఒక బెల్లమచ్చును తీసుకుని పారిపోయింది కోతి. నా బెల్లమచ్చులు దొంగ కోతి పట్టుకుపోతుంది! అయ్యో పోయింది! ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్ట వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ 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 అని కోతి పాడుకుంటూ ఉండగా ఇంతలో అల్లరి కోతికి ఒకచోట పెద్దరాసి పెద్దమ్మ బెల్లం లేక బూరెలు వండుతూ కనిపించింది. పెద్దమ్మ, బెల్లం తెచ్చా. అబ్బా, చాలా సంతోషం రా కోతి. ఇప్పుడు బూరెలు చేద్దాం. పెద్దమ్మ సంతోషించి బెల్లంతో బూరెలు చేయడం మొదలుపెట్టింది. అంతలో చేతికి పట్టిన ఒక బూరెను తీసుకుని అల్లరి కోతి పరుగు తీసింది. పెద్దమ్మ ఏమీ చేయలేక ఊరుకుంది. ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్ట వచ్చి డామ్ డామ్ డామ్, బెల్లం పోయి బూరెలు వచ్చి డామ్ 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 అని కోతి పాడుకుంటూ ఉండగా ఇద్దరు పిల్లలు ఆవులను కాచుకుంటూ కనిపించారు. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి కోతి చేతిలోని బూరెలు వాళ్ళకిచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు బూరెలు తింటూ ఉండగానే కొంటె కోతి ఆవులను తోలుకుని వెళ్లిపోయింది. అప్పుడు కోతి ఇలా పాడుకుంటూ వెళ్ళింది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్ట వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ డామ్ డామ్, బెల్లం పోయి బూరెలు వచ్చే డామ్ డామ్ డామ్, బూరెలు పోయి ఆవులు వచ్చే డామ్ డామ్ డామ్. అబ్బా, చాలా కష్టపడ్డాను. ఇప్పటి వరకు నాకు వేడినీళ్లు కాచండి, స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాను. ఆవులు వేడి నీళ్లు కాచి బాగా మరిగిన నీళ్లను అల్లరి కోతి మీద పోశాయి. ఒళ్ళు కాలిపోయిన కోతి కుయ్యో మోర్రో అంటూ గెంతుతుండగా ఆవులు పరిగెత్తి వెళ్లి తమ మందలో కలిసిపోయాయి. అప్పుడే అల్లరి కోతికి తన పెంకితనం, దురాశ వల్లే ఇలా జరిగిందని అర్థమైంది. దాంతో దాని గర్వం అణిగిపోయింది. మోసం చేసి సంపాదించినది నిలవదు, దురాశ చివరికి నష్టమే తెస్తుంది. మరిన్ని ఇలాంటి సరదా కథలు చూడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త కథతో కలుద్దాం.